పట్టులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ప్రతి మాసం కూడా మనం వారి ద్వారా రాశి ఫలాలని వింటూ ఉన్నాం, పరిహారాలు పాటిస్తూ ఉన్నాం. చాలా మెరుగైన రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కదండి. మరి మే మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, మే మాసంలో ప్రత్యేక దినాలు ఏమి ఉన్నాయి, పాటించాల్సిన పరిహారాలు, మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా గురువు గారు తెలియజేస్తారు. మాట్లాడదాం వారితో. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం అండి. గురువు గారు, మరి మేకు అయితే ఎంటర్ అయిపోతూ ఉన్నాము. మరి చాలా మంది, మీరు గత 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నారు సుమన్ టీవీలో, అందరూ ఎదురు చూస్తున్నారు మే మాసం ఎలా ఉండబోతుంది, వారికి ఇండివిజువల్ రాశిలు చెప్తూ ఉంటారు, ఏం పరిహారాలు పాటించాలి, మరి ముఖ్యంగా ఎండింగ్ లో చెప్తా అన్నారు. అంటే చాలా మంది డిఫరెంట్ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు, వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు. ఆ వివరణ, మే మాసం యొక్క స్పెషాలిటీ అన్ని కూడా తెలియజేస్తారా గురుగారు? సో ముందుగా మనము స్వర్ణలక్ష్మి అమ్మవారికి ప్రార్థన చేసి ప్రతి ఒక్కళ్ళు చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అన్ని రాసుల వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉండే ఒక యోగాన్ని ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా అమ్మవారు ప్రతి ఒక్కరికి ఒక రాజ్యాధికారాన్ని, పవర్ని, అథారిటీని ఇవ్వాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళ ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ ధనం విపరీతంగా ఉండాలని, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఆ మూమెంట్లో ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని చక్కగా అందరం కలిసి ప్రార్థన చేసి, నేను కూడా స్పెషల్గా అందరి గురించి ప్రార్థన చేసి, ఇలాంటి అమ్మవారి యొక్క కరుణాకృప వాళ్ళ మీద బాగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. అయితే మనం ముందుగా మేమంత రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ మాసంలో 3 ముఖ్యమైన 4 ఉన్నాయండి విశిష్టత, అవి తెలుసుకున్నాం. ఫస్ట్, ఇది వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది, జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణిమల మధ్య ఈ టోటల్ మాసం ఉందని చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేది బుద్ధ పూర్ణిమ అంటారు, గురు పూర్ణిమ అని అంటారు. ఆధ్యాత్మికంగా ఉండటానికి ఎంతో బాగా మంచి రోజు అని చెప్పుకోవాలి. అది ఒక విశిష్టత. అయితే రెండోది విశిష్టత ఏం చెప్తారంటే, హనుమత్ జయంతి కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. కొన్ని ముఖ్యమైన రాసుల వాళ్ళు ఖచ్చితంగా దాన్ని జరుపుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే కార్యజయాన్ని ఇస్తాడు ఎప్పుడైతే మనం హనుమంతుడిని ప్రార్థిస్తూ ఉంటే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మాసంలో కర్తరి అంటారు. కర్తరి అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ట్రావెల్ చేసేదాన్ని కృతికా కార్త అంటే, దాన్ని కవాడిక్ లాంగ్వేజ్ లో కర్తరి అని అంటారు. అంటే ఈ టైంలో సూర్య భగవానుడి యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, ఆ టైంలో మనకి కొత్తగా గృహప్రవేశాలు చేయటాలు, కొత్తగా గృహ నిర్మాణాలు చేయటాలు, తర్వాత వివాహాలు చేయటాలు ఒక 15 రోజులు 13 రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటారు అనమాట. సో అందుకని కొన్ని ముహూర్తానికి పనికిరా, అయితే ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు మాత్రం అయితే చక్కగా చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మాసంలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఆ మారే గ్రహాలు చూసుకుంటే బుధుడు, శుక్రుడు, తర్వాత కుజుడు, సూర్యుడు, ఈ 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. 11వ తారీఖు వచ్చేటప్పటికి 11వ తారీఖు కుజుడు మారుతూ ఉన్నాడు, శుక్రుడు వచ్చేటప్పటికి 14వ తారీఖు, బుధుడు, సూర్యుడు 15వ తారీఖు మారుతూ ఉన్నారు అనమాట. ఈ యొక్క 4 గ్రహాల మార్పు వల్ల 12 రాశుల వరకు ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. గురువు గారు, మరి మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు కూడా ఎదురు చూస్తున్నారు గురుగారు, ఏం పరిహారాలు పాటించాలి, గ్రహాల స్థితులు, నక్షత్రాల స్థితులు తెలియజేస్తారా గురుగారు? సో ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటం తోటి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే 60 to 70% బాగుందని మనం చెప్పుకోవచ్చు. అందులో సూర్యుడు వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. అంటే సూర్యుడు ఎప్పుడైతే సపోర్ట్ చేస్తాడో, గ్రహరాజు సపోర్ట్ చేస్తే అంతా బాగుంటుంది. సో మనకి మేజర్ యొక్క ఎఫెక్ట్ సూర్యుని వల్ల ఉంటుందని చెప్పుకోవాలి. మనకి ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, హా, డాడీ, డూ, డే, డో అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. ఇందులో మనకి ముఖ్యంగా లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సింపుల్ వర్డ్స్ లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. వీళ్ళకి 10వ స్థానంలో సూర్యుడు ఉండటం తోటి క్రియాఫలం, ఆ తర్వాత 11వ స్థానానికి షిఫ్ట్ అవటం తోటి విత్త లాభం, అంటే టోటల్ గా సూర్యుడు వీళ్ళకి బాగా మంచి చేస్తున్నాడు అని గమనించుకోవాలి. అలానే కుజుడు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. కొంచెం హై లెవెల్ టెన్షన్స్ ఇవి ఎక్కువగా ఉండేసి కొంచెం అంటే టెన్షన్ గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత బుధుడు, శుక్రుడు ఇద్దరు చక్కగా మంచి చేస్తున్నారు అని గమనించుకోవచ్చు. బుధుడు వచ్చేటప్పటికి పుష్టింగ్ అంటే ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండి యాక్టివ్ గా ఉండే విధంగా చూస్తూ ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి ధనాన్ని ఇస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి
ఒక 60 to 70% బాగుంది. గ్రహరాజు సూర్యుడు బాగుండటంతో మేజర్గా వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా వీళ్ళకి ప్రమోషన్ రావటము, లేదా జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉండటము, ఇవన్నీ ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి. ఇందులో మనకి ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఫస్ట్ 15 days క్రియాఫలం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో వీళ్ళది ఏమంటే జరుగుతుంది. తర్వాత 11th house కి షిఫ్ట్ అవడంతో ఇది కూడా మంచిది అని చెప్తారు. ఏ ప్రకారంగా అంటే అర్ధచ్చ అంటే ధనం బాగుంటుంది. స్వకులాచార అంటే ఫంక్షన్స్ ఫాలో అవటం, పండగలు చేసుకోవటము, సెలబ్రేషన్ చేసుకోవటము, దైవ కార్యాల్లో పాల్గొనటం లాంటివి చేస్తూ ఉంటారు. గృహే నిత్య ఉత్సవం అంటే ఇంట్లో ఎప్పుడు సెలబ్రేటెడ్ మూడ్ లో ఉంటూ ఉంటారు. శుభ కార్యాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అలానే నిత్య మాధుర్య భుక్తిచ్చ మంచి ఫుడ్ చక్కగా తింటూ ఉంటారని చెప్పొచ్చు. అయితే శుక్రుడు ఏమని చెప్తారు, కులాచారాలను పాటిస్తుంటాం. సూర్యుడు బాగుంటారు. అయితే పెద్ద పెద్ద విషయాలు చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. డే టు డే యాక్టివిటీస్ అయితే చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు. లైక్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకున్న, పెళ్లిళ్ళు, గృహ అలాంటివా గురువు? కొన్ని విషయాలకు మరీ బాగా కన్ఫ్యూజన్ గా పెద్ద పెద్ద నిర్ణయాలు ఏవైనా కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని ఒకటికి 2 సార్లు డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. కుజుడు వీళ్ళకి 10th house లో ఉండటం తోటి వర్క్ కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ఒత్తిడి ఉంటుందని గమనించుకోవాలి. మనకి సంస్కృతంలో ఏం చెప్తారు, నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అని చెప్తూ ఉంటారు. అంటే ఒకసారి లంచ్ తినకుండా ఓకే టూ మచ్ వర్క్ ఉండేసి వర్క్ గురించి విపరీతంగా అటు ఇటు తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగముల కార్య విఫలం అంటే వర్క్ ఏదో అనుకున్న విషయాన్ని లాస్ట్ మూమెంట్ లో అది డిస్టర్బ్ అవ్వటం, డెడ్ లైన్స్ మీట్ అవ్వకుండా ముందుగా ఆగిపోవటం, లేదా డెడ్ లైన్స్ ఇంకా ఎక్స్టెండ్ అవ్వటం, ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉండేసి హై ప్రెషర్ తో వర్క్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి. ఒక పక్కన వీళ్ళకి శుభకార్యాల గురించి ఖర్చులు పెడుతూనే, ఓ పక్క వీళ్ళకి డ్రెస్సెస్, తర్వాత జ్యువెలరీ ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటూ ఉంటారు. వీటితో పాటు వీళ్ళకి చోర భయం, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కష్టాలు, భయము, ఏదైనా గనక పనులు చేస్తుంటే ఆటంకాలతో పనులు సక్సెస్ అవుతాయి. పనులు అయితే ఖచ్చితంగా అవుతాయి, కానీ ఆటంకాలతో అవుతాయి అని గమనించవచ్చు. సో మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి చాలా విషయాల్లో బాగుంటుంది. ఒక్క ఉద్యోగంలో మాత్రం కొంచెం ఎక్కువగా టెన్షన్, ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాలు బాగుందని తెలుసుకోవచ్చు. ఓకే గురుగారు, మరి నక్షత్రాలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి గురుగారు ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి? ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటుంది. ఇందులో పునర్వసు నక్షత్రం చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. తర్వాత అతి భయం, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెకేషన్స్ అటు ఇటు బాగా తిరుగుతూ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళని చెప్పుకోవచ్చు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, తర్వాత క్షేమప్రదంగా ఉంటారు. వీళ్ళకి వెకేషన్స్ కి ఎక్కువగా తిరుగుతూ అవుట్ స్టేషన్ వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అతి భయము, ఏమీ లేకపోయినా అతిగా భయపడే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉండడం ఎంతైనా అవసరం. ఫైనల్ గా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పరవాసము, ఫారిన్ వెళ్ళే అవకాశము, ఫారిన్ లో ఉండే వాళ్ళకి లేదంటే వెకేషన్కి వెళ్ళే వాళ్ళంతా బాగా కలిసి ఉంటుంది. క్షేమంగా ఉంటారు. వీళ్ళు అతి భయం పడితే అవకాశం ఉంటారు. దేహ పెడనం అంటే బాడీ డీహైడ్రేషన్ అవటం, బాడీ హీట్ అవటంతో ఎక్కువతో పాటు వీళ్ళకి అతిగా భయపడుతూ ఉంటారు. ఆఫీస్ వర్క్ లో ఏమవుతుందా ఏంటి అని చెప్పేసి అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టి ఆ భయంతో వాళ్ళు భయపడేసి వేరే వాళ్ళందరూ టెన్షన్ పెట్టే అవకాశం ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత పునర్వసు వాళ్ళకి ముఖ్యంగా కొంచెం స్లోగా పనులు అవుతాయండి, బట్ అన్ని పనులు అయితే చక్కగా అవుతాయని గమనించుకోవచ్చు. ఈ 3 నక్షత్రం వాళ్ళు ఇంకొకసారి సూర్యుని యొక్క ప్రభావంతో డీహైడ్రేషన్ అవటంతో పాటు గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఎవరికైనా చెస్ట్ కంజెస్టెడ్ గా ఉన్నట్టు అనిపిస్తే ఇమ్మీడియట్ గా ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చూపించుకోవడం చాలా ముఖ్యం అండి. గురుగారు, మరి చూసుకుంటే గనక ఏంటి పరిహారాలు ఏం పాటించాలి అంటారు? వీళ్ళు నక్షత్రాల పరంగా కానీ గ్రహాల పరంగా కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు, కొంచెం భయపడుతూ ఉంటారని చెప్పారు కదా, దాన్ని అధిగమించడానికి ఏమైనా పరిహారం ఉంటుందా? ఏ గ్రహాల ఆరాధన ఏమైనా చెయ్యాలి అంటారా? ఏంటి గురుగారు? 10వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తూ ఉన్నాయండి. ఈ యొక్క
ప్రాబ్లమ్స్ కుజుడికి సంబంధించిన ఎక్కువగా ఉండటం కాబట్టి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్తారు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటము, జంట నాగులు మనకి నాగులు కట్ట అంటారు కదండి, చక్కగా అక్కడ అభిషేకం లాగా చేసి పసుపు కుంకుమతో పూజ చేసి కూర్చొని మెడిటేషన్ చేస్తే పవర్ఫుల్ రెమెడీ అండి. అసలు అది చాలా చాలా పవర్ఫుల్ సింపుల్ రూల్ ఏంటంటే మనకి గుడికి కూడా వెళ్ళిన అవసరం లేదండి. నాగులు కట్ట అని చెప్పేసి 2 పడగలు పెట్టేసి మర్రి చెట్టు కింద అక్కడ చక్కగా ఒక చెంబుతో నీళ్లు తీసుకెళ్లిపోయి పోసి పసుపు కుంకుమ పెట్టేసి కొంచెం సింపుల్ గా పూజ ఎంత చేయగలరు అంత చేసి ఇటన్నిటికంటే ముఖ్యంగా కూర్చొని మెడిటేషన్ చేయగలిగితే పవర్ఫుల్ అండి. అవును. ఈ రాశి వారా గురుగారు? ఈ రాశి వాళ్ళు పర్టికులర్ గా కుజుడికి సంబంధించి ఉన్నవాళ్ళు కాబట్టి సో ఇవి చేస్తూ ఉంటే బాగుంటుంది. వీటితో పాటుగా కందులు దానం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాలు స్తోత్రాలు ఏది చదువుకున్నా కానీ వీళ్ళకి హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానివ్వండి, హనుమాన్ చాలీసా ఇవి చదువుకుంటూ ఉంటే చక్కగా కుజుడు చాలా స్ట్రెంత్ అవుతూ ఉంటారు. ఇంకా ముఖ్యం ఏమంటే వీళ్ళకి క్షేత్ర పాలకులు అని ఉంటారు. వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో గ్రామ దేవతలు ఎక్కువ మంది, గ్రామ దేవతలు చాలా సింపుల్ గా ఉంటాయి. ఆ గుళ్ళు కూడా అక్కడ ఆ గుళ్ళకి సంబంధించి ఏదైనా కనుక పూజ లాంటివి అవి చేసినా కానీ చాలా స్ట్రాంగ్ అవుతారు. వీటికి సంబంధించి ఈ ఉద్యోగంలో అతిగా తిరిగే టెన్షన్స్ అన్ని పోతాయి అన్నమాట. ఇవి చేసుకుంటూ ఉండడంతో పాటు ఈ రాశి వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళ జాతకం చూసుకొని ఇంకా ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి ఇంకా అతిగా సమస్యలు ఉన్నా సఫర్ అవుతూ ఉన్న ఇండివిజువల్ చూయించుకుంటే ఇంకా మెరుగైన రిజల్ట్స్ ఉంటాయి. గురుగారు, ద్వాదశ రాశుల్లో భాగంగా అన్ని రాశి ఫలాలకు కూడా రాశి పరిహారాలు అయితే చెప్తూ ఉంటారు గురుగారు. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి, మాకు ఇంకా సమస్యలు అతిగా ఉన్నాయి మీరు చెప్పిన దానికంటే గానీ ఇంకా సమస్యలు తీవ్రంగా ఉన్నాయంటే ఇంకా వారు ఏమైనా పరిహారాలు ఆధ్యాత్మికంగా ఇంకా ఏమైనా ప్రే చేస్తే వారికి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయా, మంచి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటారు? సో మీరు చెప్పిన విధంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాల యొక్క ప్రభావం 30 to 40% ఉంటాయండి. వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి రాశి దశ ఏం జరుగుతుంది, భుక్తి ఏం నడుస్తుంది, ఇంకా ఆ దశ భుక్తులు ఏమైనా శాపాలు ఉన్నాయా, లైక్ స్త్రీ శాపం, పితృశాపం, ఇలా రకరకాల సర్పశాపం, రకరకాల శాపాలు, బ్రహ్మ శాపం, గురు శాపం, శని శాపం కూడా ఉంటుంది. ఇలా 13 నుంచి 14 రకాల వరకు శాపాలు ఉంటాయండి. ఇవేమైనా ఉన్నాయా అవన్నీ వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూసి తెలిసిపోతుంది. ఈ శాపాలు బేసికల్ గా ఏంటంటే బ్లాక్స్ అండి, మనకి ఎదగకుండా ఆపుతూ ఉండే ఒక బ్లాకేజెస్ అని చెప్పుకుంటారు. అది 35 to 45 ఏజ్ గ్రూప్ నేను రీసెర్చ్ గా తీసుకొని చేస్తున్నాను. ఎందుకంటే ఈ 35 years వాళ్ళు ఒక మేనేజర్ లెవెల్లో ఒక నాయకత్వ బాధ్యతలు చేస్తూ ఉంటారు అనమాట. ఈ టైంలో వాళ్ళ కెరియర్ గ్రోత్ ఆగిపోయింది అనుకుంటే 40 ± 5 years లో సంథింగ్ వీళ్ళకి ఖచ్చితంగా బ్లాకేజెస్ లైఫ్ లో హారోస్కోప్ లో ఉంటాయండి. అందుకని ఒకసారి చూపించుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఉదాహరణకి చాలా మందికి కాలసర్ప దోషం ఉంటుంది, కాలసర్ప దోషం పూజ చేసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా బాగా విపరీతంగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే ధనానికి ఫ్లో బాగుంటుంది. వీటితో పాటుగా మనం ఇంకా భార్యాభర్తల అన్యోన్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం, ఇంకా పెళ్లి కావటం లేదు మాకు బాగా లేట్ అవుతుంది, అలానే దశాభక్తులు చూసుకొని వీటితో పాటు గురుబలంతో పాటు అఘోర గౌరీ పాశుపత అభిషేకము లేదా కన్యా పాశుపత అభిషేకం, ఇలా వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజు హోమము ఇవన్నీ చేపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఆయుష్ కోసం ఆయుష సూక్త పారాయణము, సంతానానికి సంబంధించి వాళ్ళ జాతకంలో చూడాలి. జనరల్ గా రాహు కాలసర్ప దోషాలు, కేతు దోషాలు ఇవి ఎక్కువగా ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటే బాగుంటుంది. కుజుడికి సంబంధించి అలానే కుజ దోషాలు ఉంటాయి వివాహానికి సంబంధించి. ఇలా ఇండివిజువల్ గా వాళ్ళ ఏమైనా గనక జాతకంలో ఖచ్చితంగా ఉంటే మనం అది చూసుకొని వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఆ బ్లాకేజెస్ అన్ని పోయి హారోస్కోప్ అంతా క్లీన్ అయిపోయి వాళ్ళ ఇష్ట సిద్ధి రావడానికి ఎంతో చాలా అవకాశం ఉంటుంది. అలా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి జాతకం చూపించుకొని ఎవరు ఈ 35 to 45 మధ్యలో ఉండి సరిగ్గా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి హారోస్కోప్ పర్సనల్ గా చెక్ చేయించుకొని ఈ దోషాలు ఏముందంటే ఒకసారి ఆడిట్ చేయించుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు వెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. మే మాసం యొక్క విశిష్టత ప్రత్యేకత దినాలు తెలియజేశారు, అలాగే పరిహారాలు ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేసినందుకు నమస్కారం.